నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా కుంపట్లు రాజుకుంటున్నాయి. కుల గణన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బలహీన వర్గాల జనాభా లెక్కలు తేల్చడం ద్వారా మెరుగైన సంక్షేమ ఫలితాలు అందుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయంత్రం ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూడా ఈ వాదనల్ని బలంగా తిప్పికొడుతున్నాయి. బలహీన వర్గాలను వేధిస్తున్నదే ఈ ప్రభుత్వం అంటూ లెక్కలు కూడా బయటపెడుతున్నాయి. మరి ఏపీ ఎన్నికల్లో గెలుపును నిర్దేశించేది బలహీన వర్గాల ఓటు బ్యాంకేనా? అటువంటప్పుడు ఈ బలహీన వర్గాల ఆశీస్సులు ఏ పార్టీకి దక్కుతాయి? ఓట్ల కోసం కులాల సమీకరణాలు చేస్తున్నారా అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మన స్టూడియోలో షేక్ సైదా గారు ఉన్నారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ. వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, వారితో పాటు సయ్యద్ రఫీ టీడీపీ అధికార ప్రతినిధి, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు అందరూ కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదట మనం ఉప్పాల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రైట్, లక్ష్మణ్ గారు, అంటే గత సుమారు ఇంకా ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో ఉన్న పలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడము, దాంతోపాటు దళిత సాధికారతకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంతోపాటు కులగణన, బీసీలకు సంబంధించిన కులగణన చేపడతాము అని చెప్పి జస్ట్ ఎన్నికల ముందే ప్రభుత్వం ప్రకటించింది కదా. దీన్ని మనం ఎట్లా విశ్లేషించుకోవాలి? ఒకటేంటంటే, కులగణన అవసరమా కాదా, చేయటం వల్ల ఇంకా కులాల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుందా, లేకపోతే అది ప్రయోజనం ఉంటుందా అని మనం అనుకున్నప్పుడు, ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చేమో, కానీ ఏదైతే సమగ్రత ఉందో, దేశ సమగ్రత, జాతీయ సమగ్రత, కొంత వాటికి భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే రాను రాను ఒకప్పుడు మనం 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అప్పుడు రాజకీయాల్లో అసలు ఈ కులాల ప్రస్తావన ఏమో వచ్చేదే కాదు. నాకున్న గుర్తు మేరకు ఏ క్యాస్ట్ వాడు పోటీ చేశాడు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఓడిపోయారు, ఏ క్యాస్ట్ వాడు సీట్ ఇచ్చారు, ఏ క్యాస్ట్ వాళ్ళకి సీట్ ఇవ్వలేదు, ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి చర్చ కానీ ఇలా అలా సీట్లు అలాట్మెంట్ చేసినట్టు కానీ ఏమీ లేనప్పుడు రాను రాను ఏమైపోయిందంటే, ఇప్పుడు ప్రతి చిన్న విషయంతో సహా ఏ కులము, ఆ కులానికి ఎందుకు ఎక్కువ ఇచ్చారు, ఆ కులానికి ఎందుకు ఇవ్వలేదు అనేటిది చర్చ వస్తుంది. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, కుల సంఘాలని ప్రోత్సహిస్తున్నాయి. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, కుల సంఘాలకు కూడా కార్పొరేషన్లు పెట్టేశారు. ఇంకా నీకు ఎలా యూనిటీ అనేది ఉంటుంది ప్రజల్లో? ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉంది, నాకు కావాల్సిన పార్టీని, అభ్యర్థులు నేను ఎన్నుకోవాలా, అంతవరకే పరిమితం కావాలనా? నా కులస్తుడు పోటీ చేస్తే ఓటు వేద్దాము అనేది ఈ దేశానికి నష్టం కలిగిస్తుంది, లాభం కలిగిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రాజకీయ పార్టీలు కులగణన రేపు చేస్తాయి అనుకో, ఇప్పుడు జరుగుతున్నది చేస్తాయి, సరే, దాని మీద కూడా విమర్శలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఆ కులగణనలో ఎక్కువ చూపించారు, తక్కువ చూపించారు, సరిగా చేయలేదు, ఆ సిస్టమ్ బాగలేదు, ఇవన్నీ కూడా రేపొద్దున విమర్శలు చేయొచ్చేమో. కానీ ఒకవేళ చేసి అయిపోయింది అనుకున్నాం, అయిపోయినప్పుడు ఫలానా కులం వాళ్ళ సంఖ్య ఇలా ఉంది, ఫలానా కులం వాళ్ళ సంఖ్య ఇలా ఉంది అన్న సంగతి బయటికి వెల్లడించాలి కదా. అలా వెల్లడించినప్పుడు మరి ఆ కులాల మధ్య రక్ష వస్తుందా రాదా, రాజకీయ పరంగా డిమాండ్లు చేస్తారా చెయ్యరా, అలాగే ఆర్థిక పరంగా కూడా డిమాండ్లు చేస్తారా చెయ్యరా, ఇది జరిగినప్పుడు రదనలాగా ఉంటుంది కానీ, అంటే ఒక డిస్టర్బెన్స్ లాగా నడుస్తుంది కానీ ఐక్యత అనేది నడుస్తుందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఐకమత్యం లేకుంటే ప్రజల్లో ఏం సాధించుకుంటారు? కులాల వారిగా వెళ్తే ఏం సాధించుకుంటారు? మా కులానికి కార్పొరేషన్ ఇస్తే రాజకీయంగా గుర్తింపు ఇచ్చినట్ట కాదు కదా. ఎప్పుడు ఏది ఏ పదవి, ఒకవేళ 55% బీసీలు ఉన్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనము లెక్కలు కట్టుకుంటున్నాము. సరే, రేపు కులగణనలో ఎంత శాతం వస్తుందో తర్వాత సంగతి.
55% మేరకు రాజకీయాలు చట్టాలు లేకపోయినా మరి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ అవకాశాలు కల్పిస్తున్నారా? రైట్. పవర్ ఎవరి చేతిలో వస్తున్నది? ఇప్పుడు రైట్. ఎవరి చేతిలో ఉంటున్నది? కేవలం 2 సామాజిక వర్గాలతో చేతిలోనే పవర్ నడుస్తూ ఉంది రాష్ట్రం. ఉమ్. ఇతర సామాజిక వర్గ వాళ్ళ అర్హులు కాదా అనేది కూడా చర్చకు వస్తున్నది కదా. రైట్ సార్. అందువల్ల ఏంటంటే అది నష్టం కలిగిస్తుంది కులగణన అన్నది నా అభిప్రాయం. ఓకే 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 మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రఫీ గారు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. మొదట ఎమ్మెల్యేలను మార్చాడు పెద్ద సంఖ్యలో, ఆ తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం అన్నారు. ఉన్న పలంగా బీసీ కులగణన అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. బీసీ కులగణన పూర్తి చేసిన తర్వాత సంక్షేమ పథకాలను మరింతగా బీసీ వర్గాలకు అందించే విధంగా ఈ కులగణన తోడ్పడుతుంది అని చెప్పి ఈరోజు కొత్త అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చారు. ఎట్లా చూస్తుంది సార్ టీడీపీ దీన్ని? సార్ నమస్కారం సార్. మీకు అలాగే పూడి తిరుపతిరావు గారికి, ఉప్పల్ లక్ష్మణ్ గారికి, సైదా గారికి, ఇంకొకళ్ళు ఎవరు సార్ ఉంది? అంతేనా? అలాగే స్వతంత్ర వీక్షకులందరికి కూడా శుభ సాయంత్రం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి టైం అయిపోయింది. ఇంకా 2 నెలల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఇప్పుడు కులగణన, బీసీలకు ఏదో తోడ్పాటు, ఇవన్నీ కూడా ఏదో ఎలక్షన్లో ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఆయనకి తెలుసు, అంతరంగికంగా ఆయనకు తెలుసు, ఆయనకు వస్తున్న సర్వేల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనేది ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ తలకాయని అక్కడ మార్చడం, ఆ తలకాయని ఇక్కడ మార్చడం, చర్చని అలా మార్చడం ద్వారా ఏదో కొన్నాళ్ళు దాన్ని ఇచ్చేస్తా ఉన్నాడు. ఆయనకి తెలుసు ప్రజలు నన్ను మార్చాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ నేను వాళ్ళని మభ్యపెట్టడానికి నేను వీళ్ళని మారుస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కులగణన. ఈ కులగణన ఎవరు చేయాలి సార్? భారతదేశ ప్రభుత్వం జనాభా లెక్కలు తీసినప్పుడు కులగణన చెయ్యాలనేది భారతదేశం ముందు ఇవాళ వచ్చిన డిమాండ్. దానికి మా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కులగణన చేయాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కూడా కులగణన చేయాలని చెప్పేసి అడుగుతా ఉంది. అప్పుడు సరైనటువంటి లెక్కలు వస్తాయి. ఈయనేం చేస్తున్నాడు? వాలంటీర్లతో కులగణన చేస్తానంటాడు. దానికి అథెంటిక్గా ఏముంటుంది? వాలంటీర్ ఎవరు అసలు? ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను చేసిన దానికి విలువ లేదు. మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. 56 కులాలకి కార్పొరేషన్లు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. అవును. దాంట్లో రూపాయి ఇచ్చాడా? వాళ్ళకి అధికారాలు ఇచ్చాడా? ఓకే. ఆ కార్పొరేషన్ ద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా? వాళ్ళకి ఏమైనా ఆఫీసులు ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయా? బెంచీలు ఉన్నాయా? ఏమి లేవు. ఉన్నాయన్నీ కూడా ఆయన కులస్తులకు ఇచ్చుకున్నాడు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం 2-3 సార్లు వచ్చిన అదే రెడ్లు, ఆర్టీసీ వచ్చిన అదే రెడ్లు, తుడాలు వచ్చిన, ఉడాలు వచ్చిన, వీసీలు వచ్చిన అన్నీ కూడా 800 పదవులు, డబ్బులు వచ్చేటువంటి పదవులు, అధికారాలు ఉండేటువంటి పదవులు అన్నీ కూడా ఆయన కులానికి ఇచ్చుకొని బీసీలకి పేపర్ మీద ఫలానా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టరు, న్యాయాలయం తీసుకోవటానికి కూడా పనిచేయనటువంటి పదవులను ఇచ్చి నేనేదో బీసీ జన ఉద్ధారకుడిని అని చెప్పి మాట్లాడతాను. ఓకే. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, అంబేద్కర్ చెప్పినట్టు దాన్ని పత్రికా స్వేచ్ఛను 2430 తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛని అన్నిటినీ 100 అడుగులు గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టి ఆ గొయ్యి మీద అంబేద్కర్ బొమ్మ పెట్టి నేనేదో అంబేద్కర్ ఈ పెద్ద విగ్రహం కట్టాను అంటాడు. అంబేద్కర్ చెప్పిన దాన్ని దేన్ని చేశావు నువ్వు? అంబేద్కర్ పేరే మార్చి, ఓకే, విదేశీ విద్యకి అంబేద్కర్ పేరే మార్చి ఆయన పేరు పెట్టుకొని నేనేదో అంబేద్కర్ చేశానంటాడు. అక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా ఇంతే విగ్రహం పెట్టాడు, 125 అడుగులు. అవును. కాబట్టి ఈ డ్రామాలు, ఓకే,
ఇవన్నీ కూడా పైగా ఈ ప్రాజెక్టులోనే దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఓకే ఆరోపణలు వస్తా ఉన్నాయి. రైట్ సార్ నేను వస్తాను. కాబట్టి ఈయనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉత్తరుడు కాదు, ఈయన ప్రజాకంటక పాలకుడు. ఇతన్ని పంపించేయాలి, ఇంటికి పంపించారని చెప్పి ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఆయన ఏదో చేస్తా ఉంటాడు Right, sir. గిమిక్కులు. Okay. ఆయనకి అది అంతవరకే పరిమితం తప్పే ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు. రైట్ మనతో పాటు మన స్టూడియోలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు ఉన్నారు. సైదా గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. ఏంటి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కనీసం చట్టసభల్లోకి గెలిచేందుకు షర్మిల గారిని తీసుకొచ్చారు. రేపు ఎల్లుండి ఆమె మీ అధ్యక్షురాలుగా కూడా ప్రమాణ స్వీకరణ చేయబోతా ఉంది, బాధ్యత తీసుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు జగన్ గారి వ్యూహాలు అంతుచిక్కకుండా ఉన్నాయి కదా. తాజాగా బీసీ కులగణన అన్నాడు, అది కూడా కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి కదా ఏపీ ఎన్నికల్లో. నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు వైసీపీ అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోదరులు రఫీ గారికి, అందరికి కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2 నెలల్లో మనం ఎన్నికలకు పోబోతా ఉన్నాం. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి గుర్తురానటువంటి ఈ అంశం, ఈ కులగణన అనేది ఎన్నికల ముందే రావటం అనేది మనందరం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ బీసీల మీద కానివ్వండి, దళితుల మీద కానివ్వండి, మైనార్టీల మీద కానివ్వండి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 సంవత్సరాలు మనం గమనించినట్లయితే ఈ సంక్షేమం పేరుతోటి ఈ సామాజిక వర్గాలని ఏ విధంగా అనగదొక్కారో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఒక బీసీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి, ₹1 కూడా నిధులు విధించకుండా ఆ కార్పొరేషన్లు ఒట్టిపోయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇందాక సోదరుల రఫీ గారు చెప్పినట్లుగా ఆ యొక్క 55-56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్ చైర్మన్కి ఒక కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, నామకే వస్తే ఒక పదవులు ఇచ్చి ఒక లెటర్ హెడ్ వేయించుకుని ఒక విజిటింగ్ కార్డు వేయించుకుని తిరిగే పరిస్థితి తప్ప మరేమీ లేదనేది వాస్తవం. ఈరోజు ప్రజలు బీసీలు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి. అలాగే దళితుల విషయానికి వస్తే ఈరోజు నేను 125 పొడవైన విగ్రహాన్ని పెట్టాను, నేను అంబేద్కర్ వాసిని, అంబేద్కర్ వారసుడిని, అంబేద్కర్ వాదిని అని చెప్పి బల్లా గుద్ది మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదని వాస్తవం. ఈరోజు దళిత ద్రోహి ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల రాష్ట్ర ప్రజలు ఈరోజు దళిత ద్రోహి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మనం గమనించాలి. నిన్నే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వ అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, మనం చూసాం గతంలో. ఇప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నాడు అటెండర్లాగా. అయితే ఎవరిని మారుస్తున్నారయ్యా అంటే ఈ సామాజిక వర్గాలు, వెనకబడిన సామాజిక వర్గాలు, దళితుల్ని. మా ప్రకాశం జిల్లా ఉంది, ఆదిమూలపు సురేష్ గారిని తీసుకెళ్ళి ఎర్రగొండపాలెంని తీసుకెళ్ళి కొండేపులో పెట్టాడు. అలాగే నాగార్జున గారిని తీసుకొచ్చి సంతనూతలపాడులో పెట్టాడు. సుధాకర్ బాబుకి సీట్ లేకుండా చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక చోట్ల ఎక్కువ కూడా సీట్లు మార్పిడి జరుగుతుంది, సీట్లు లేకుండా చేస్తూ ఉంది అంటే దళితుల్ని. ఎందుకంటే ద్రోహం ఉందా? ఒకటి గమనించండి. అలాగే ఈ రాష్ట్రంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిగా చిత్రీకరించి అతని చావు కారణమైంది ఈ ప్రభుత్వం కాదా? అలాగే ఒక దళిత డ్రైవర్ని, కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసి మరి డోర్ డెలివరీ చేసింది వాస్తవం కాదా? అలాగే అనేక మంది దళిత యువతుల మీద దాడులు జరిగితే, అత్యాచారాలు చేయబడితే నువ్వు కేసులు రిజిస్టర్ కాకుండా నీ పార్టీ నాయకుల్ని కాపాడుకుంది వాస్తవం కాదా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? దళితుల మీద మరి దళితులు శిరోముండనం చేయించినటువంటి ఘనత మీ పార్టీది కాదా? మరి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నమ్ముతారండి ఈ రాష్ట్ర ప్రజలు? మీరు ఒకసారి గమనించండి. ఈరోజు మా పార్టీ ఉంది షర్మిలమ్మ గారు, పిసిసి అధ్యక్షురాలుగా ఆమెని మరి ఖార్గే గారు మొన్నే ప్రకటించారు. రేపు 21వ తేదీన విజయవాడ కేంద్రంగా
ఆమెని ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించబోతా ఉంది. రేపు 20వ తేదీ అంటే రేపే 2 గంటలకి ఇడుపులపై వెళ్ళి దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆయన యొక్క సమాధిని సందర్శించి నివాళులు అర్పించి ఆ నుంచి ఆమె విజయవాడ రాబోతా ఉంది. ఈ సందర్భం ఒకటే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి గుర్తు రావటం. ఫస్ట్ నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, ఆయన పరిపాలన తీసుకొస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తా, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను నమ్మించాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ 5 కోట్ల ప్రజల్ని ఎవరైతే నమ్మి ఆయన కోట్లేశారో వాళ్ళ గొంతుని ఒకే దెబ్బకి మరి మూయించినటువంటి గొప్ప చరిత్ర ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరులు చెప్పారు, ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్ర్యం లేదు. ఎవరైనా మాట్లాడితే అవినీతి గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలమైన జైల్లో తీసుకెళ్లి పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఇలాంటి పాలన నడిచినటువంటి సందర్భంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి వాస్తవంగా 175 175 నిన్నటి దాకా మాట్లాడారు. ఈరోజు వైసీపీ నాయకులు గొంతులు మూగపోతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి పరిపాలనా విధానం చూసి ఎవరైతే ఈ వైసీపీ నాయకులు మొన్నటిదాకా భీకరంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈరోజు 175 అంటంలా ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉంది. మనతో పాటు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సార్ తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం నరేష్ గారు. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఈరోజు జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీసీ కులగణనకు సంబంధించి. అంటే ఏపీలో సంక్షేమము లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు ఎజెండాగా కాకుండా బీసీ కులగణన అనేది ఒక రాజకీయ ఎజెండాగా మారే అవకాశం ఉందంటారా? బీజేపీ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? నరేష్ గారు, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సమయం చూస్తే గనక ఖచ్చితంగా ఇది రాజకీయ ఎజెండా. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అంటే ఇవాళ ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయ్యిందా అన్నటువంటిది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఈవెన్ మేమున్నా సరే ఒకటే ఆలోచన ఉంటుంది, రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ అంశాలని ఎన్నికల అంశంగా మలుచుకోవాలి, దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలనేది. ఇది సహజం. ఇదేదో ఒకవేళ ఇప్పుడు మేము కాదని చెప్పేసి నా తర్వాత మాట్లాడినటువంటి వైసీపీ సోదరులు చెప్పినా అది అబద్ధమే అవుతుంది. లేదు, నేను కూడా ఇప్పుడు మా కేంద్ర సంబంధించి నిర్ణయం తీసుకున్న దానికి కాసేపు అనుకుంటే కేంద్రం అది ఇవాళ నేను చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కార్యక్రమాలు చేసినా సరే ఖచ్చితంగా ఎన్నికల ఎజెండాగానే ప్రజలను ఆకర్షించే విధంగానే ఉంటాయి. ఇది ఇందులో ఏమి నిర్వివాదాంశం. అయితే ఈ అంశానికి ఒకసారి తీసుకునేటప్పుడు దీన్ని మనం విశ్లేషించాలంటే 2 విధాలుగా విశ్లేషించవచ్చు. ఒకటి, సామాజికంగా దీని తాలూకా ప్రభావం ఏంటి, ఫలితాలు ఏంటి, దుష్ఫలితాలు ఏంటి. రెండవది రాజకీయంగా. ఇక్కడ సామాజికంగా తీసుకునేటప్పుడు అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా దశాబ్దాల క్రితం పెద్దలు లక్ష్మణ్ గారికి కూడా తెలుసు, బీసీ కులగణన మీద మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నేను లేదని కూడా ఏమీ చెప్పట్లా. అయితే మారినటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఎక్కడైనా 1 ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగితే అది ఒక పెద్ద విచిత్రంగా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ అది కూడా ఏదో దొంగన దాపున లేకపోతే వాళ్ళిద్దరు పెళ్లి అబ్బాయి అమ్మాయి పారిపోయి చేసుకుని నేను చెప్పట్లా, పెద్దలు అంగీకరించినప్పటికి కూడా అదేదో సైలెంట్ గా జరుపుకునే తంతుగానే ఉండేది గతంలో. ఇవాళ పబ్లిక్ గా ఆ నేమ్స్ అంటే సర్నేమ్ ఎక్స్టెన్షన్స్ లోనో రెడ్డి అనో లేకపోతే చౌదరి అనో లేకపోతే మరొకటనో పెట్టి కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నటువంటి ఒక తరుణం ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే సామాజికంగా వచ్చినటువంటి మార్పుల్ని మనం ఒకసారి స్టడీ చేసినట్టు. అదే సందర్భంలో గతంలో ఏదైనా 1 ఎక్కడైనా జరిగినట్టు ఉంటే ఇవాళ అది కామన్ థింగ్ గా జరిగిపోయింది. సమాజం కూడా అదేదో ఒక పెద్ద నేరమనో లేకపోతే ఒక పెద్ద సంఘటనో, నేరమా తప్పు నేరం అనేది పక్కన పెడతారు, అదేదో సంఘటనని కూడా చూసే పరిస్థితి ఇవాళ సమాజం కూడా లేదు. సమాజంలో కూడా అటువంటి ఆలోచన పోయింది. అదే సందర్భంలో రాజకీయంగా తీసుకునేటప్పుడు నేను ఇందాక అన్నాను, ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఏది చేసినా సరే అందులో రాజకీయ కోణం ఉంటుంది. ఎన్నికల తరుణంలో మరీ
ముఖ్యంగా ఉంటుంది అనేది ఒకటైతే, రాజకీయంగా తీసుకునేటప్పుడు మాత్రం దీనికి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది. ఓకే. ఏదైతే ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు ఈ కులగణన తీసుకొని ఇవాళ ఎవరు చెప్పినా సరే, నేను కూడా ఒక బీసీగా చాలా సందర్భాల్లో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు 55% అని చెప్పి. నేను దానికి అంగీకరించను. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% వరకు బీసీలు ఉన్నాయని చెప్పేసి నేను పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా నేను దానికి కట్టుబడే ఉన్నాను. లేదా మా ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం బీసీలు ఉన్నాం, ఇక్కడ దాదాపు 75% మేము బీసీలు అని చెప్పేసి కూడా నేను చెప్తుంటాను. అవును. దేని ఆధారంగా చెప్తున్నాను అనేసి అంటే, నాకు లభించినటువంటి కొన్ని సెన్సెస్, క్షమించాలి, సెన్సెస్ అంటే మళ్ళా భావం మారిపోతుంది. నాకు లభించినటువంటి కొన్ని ఆధారాల వివరాలతోనే నేను మాట్లాడుతున్నాను. ఎలాగంటే ఒక గ్రామంలో ఇంతమంది వీళ్ళు ఉన్నారు, ఇంతమంది వీళ్ళు ఉన్నారు అని అందాజుగా మాట్లాడుకుంటాం. అది సహజంగా రాజకీయ క్షేత్రంలో ఏంటనేసి అంటే, ఏ ఎన్నికలు వచ్చినప్పుడైనా సరే, లేదా సర్వసాధారణంగా ఒక గ్రామాన్ని మేము పరిశీలనకి వెళ్ళామంటే ఇక్కడ ఏ సామాజిక వర్గం ఎలా ఉంటది అంటే సహజంగా మాట్లాడుకుంటాం రాజకీయ నాయకులు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి లెక్కల ఆధారంగానే ఈవేళ మనం ఇవి చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు అనేసి అంటే ఇది 55 అవ్వచ్చు, లేకపోతే నేను అన్నటువంటి 62% అవ్వచ్చు, లేకపోయినట్టయితే 75% బీసీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక అంచనా లెక్కలతో మాట్లాడుకుంటున్నట్టు. ఓకే. అయితే ఇది ఇంతవరకు పరిమితం, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 3-4 సంవత్సరాల క్రిందట ఏదైతే ఈ కులాల కార్పొరేషన్లు అయితే ఏవైతే ఏర్పాటు చేసిందో, అట్లాంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా వీటి తాలూకా ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడు ఇందాక చెప్పారు రఫీ గారు, అవును, వాళ్ళకి ఏమో ఒక బిల్డింగ్ లేదు, ఒక కుర్చీ లేదు, ఒక టేబుల్ లేదు, వచ్చేవాడు లేదు, పోయేవాడు లేడు. ఆ కార్పొరేషన్ చైర్మన్ దాదాపు 65 మంది ఉన్నారు అని చెప్పేసి నేను అంగీకరిస్తూనే, అటువంటి పరిస్థితుల్లో కాదు, నిజంగా ఆ కుల కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు లబ్ధి చేకూరాలి అని చెప్పేసి ఒక చిత్తశుద్ధి కలిగి ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి నిధులు విధులు కేటాయించబడి జరిగినట్లయితే ఈ కులగణన అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఏది నిధుల కేటాయింపులో మాత్రమే. కేటాయించిన తర్వాత ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ అవి వినియోగించుకుంటాడు, అందుకంటే ఇంకా వేరే ఏముండదు. కాబట్టి ఇవి 2 కోణాలు. ఒకటి సామాజిక కోణంలో చూసేటప్పుడు ఒక రకంగా అవకాశం అవసరం లేదనిపిస్తుంది. రాజకీయంగా చూసేటప్పుడు మాత్రం రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళ అవసరాలే తప్పిస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే మనం వర్తమాన కాలంలో ఈ కుల సమీకరణాలు ఈ సామాజిక కార్పొరేషన్లు నేపథ్యంలో చూసినా కూడా దాని తాలూకా ప్రాధాన్యత ఉందని చెప్పేసి మనం మాట్లాడడానికి ఏమీ లేదు నరేష్. రైట్ సార్. మనతో పాటు అవుతూ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. చాలా ప్రశ్నలు ఆయనకు అంటే లేవనెత్తారు. ప్రధానంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించింది ప్రభుత్వం, కానీ మాల రెల్లి మాదిగ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 నిధులు కూడా విడుదల చేయలేదు, కేటాయించలేదు. అన్ని కార్పొరేషన్లు, బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ నిధులు లేకపోవడం వల్ల ఏమి పనులు జరగట్లేదు అన్న ఒక విమర్శ ప్రధానంగా వినిపిస్తూ ఉంది. దాంతోపాటు కొత్తగా కులగణనకు సంబంధించి వైసీపీ ఎన్నికల కోణంలోనే ఈ కులగణన అంశాన్ని చేపట్టింది అనేది ఒక ప్రధాన విమర్శ. శ్రీధర్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సార్? నమస్తే అండి, అక్కడున్న పెద్దవాళ్ళందరికీ, ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్, ముఖ్యంగా నేను పాయింట్ బై పాయింట్ ఆన్సర్ చేస్తాను. ఓకే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నారండి. రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాదు, దివంగత ముఖ్యమంత్రి. ముందు వాళ్ళ భాష, రాజశేఖర్ రెడ్డి గారి పట్ల గౌరవం, పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఫస్ట్. తర్వాత ముఖ్యమంత్రి రఫీ గారు మాట్లాడుతూ ప్రతిసారి కూడా గవర్నమెంట్ ఇంకా 4 రోజులే అంటారు. ఎందుకు ఓపిక? కొద్దిగా ఓపిక పట్టండి, ప్రజలే తెలుస్తారు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ బటన్ నొక్కటం, ఎవరికి ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ అయిపోయారు. మీ తర్వాత క్యాండిడేట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకు మారుస్తున్నారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. ఇక్కడ క్యాండిడేట్లని మారుస్తుంది ఒక ఎస్సీ ప్లేస్ లో ఒక ఎస్సీకే ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళకి ఇవ్వట్లేదండి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు మార్చలేదా? కనుమూరి బాపరాజు గారిని ఎన్ని ప్లేసులకి ట్రాన్స్ఫర్ చేసిందండి? అత్తిలి, ఆచంట, నరసాపురం, కైకలూరు, వాళ్ళకైతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయా?
అసలు మాట్లాడేదానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. తర్వాత మేము మార్చి ఓడిపోయాము, మీరు మారిస్తే మీకు కూడా మా పరిస్థితి అని వీళ్ళు అప్రమత్తం చేస్తున్నారేమో సార్. మార్చితే ఓడిపోతారా గెలుస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. వీళ్ళెవరండి చెప్పడానికి? ఓకే. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి కుప్పం పారిపోయాడు, దాని గురించి మాట్లాడరు ఎవడు? మరి ఆయన అక్కడ ఓడిపోయాడా? ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఉన్న వీళ్ళ టోన్ కి అక్కడ ఉన్న ప్రజల టోన్ కి మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే వీళ్ళకున్న స్వభావానికి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దాని మీద రకరకాల విశ్లేషణలు అన్ని పార్టీ ఇష్టం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ అమేధీ నుంచి కేరళకు వచ్చి వయనాడు నుంచి చేశాడు, గెలిచాడు. అవును. ఎందుకు వచ్చాడు? మేము కార్గేని మార్చలా, రాహుల్ గాంధీనే మార్చాం. మేము అదే అడుగుతున్నాం. రైట్. కార్గేని మార్చారా, ఏం మార్చారా అనేది అన్ని వస్తుందండి. ఒక్క నిమిషం. తర్వాత పెద్దలు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇది ఎన్నికల ముందు అన్నారు. మరి రామాలయం కూడా ఎన్నికల ముందేనండి. రామాలయం, అయోధ్య రామాలయం కూడా. ఓకే. ఓకే. రామాలయం ప్రారంభమై 3 సంవత్సరాలు అయింది శ్రీధర్ రెడ్డి గారు. ఇది కూడా ప్రారంభమై 3 సంవత్సరాలే అయిందండి. ఏం ప్రారంభమైంది? మీరు మాట్లాడారు కానీ ఇవాళ ప్రారంభిస్తున్నారు. మీరు రామాలయం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది 3 సంవత్సరాల కింద జరిగింది. పూడి గారు వస్తున్నా. మీరు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం చదవద్దు. మాట్లాడుతున్నా. అలాగే కులగణన 3 సంవత్సరాలు అయిందా ప్రారంభించి? ఎందుకు గొంతు చేయించుకుంటారు? రామాలయం మీరు ఎట్లయితే 3 సంవత్సరాల నుంచి కట్టి ఇవాళ ప్రారంభించేస్తున్నారో, అంబేద్కర్ విగ్రహం కూడా 3 సంవత్సరాలు చెప్పలేదండి. అంబేద్కర్ గురించి చెప్పలా, కులగణన గురించి చెప్తున్నాం. వస్తున్నాం కదా, ప్రశ్నలు వేశారు, సమాధానం చెప్పాల్సిన. మీరేం మాట్లాడారు అనేది నేను సమాధానం చెబుతా. ఒక దిక్కుమాలిన గుట్టి విజనరీ, నేను ఒక అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే దిక్కుమాలిన విజనరీ 2016లో నేను కులగణన చేస్తానని చెప్పాడు. అయిందా 3 సంవత్సరాలు? చెప్పాడు. చెప్పలేదు. అక్టోబర్ 22వ తారీఖు చెప్పలేదు. ఎందుకు ఆవేశం? అరిచి ప్రయోజనం లేదయ్యా రఫీ, మీరు అరుస్తున్నారయ్యా బాబు. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు 2021 అక్టోబర్ 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు కుల గణన జరగాలని మోడీ గారికి ఉత్తరం రాశారు. తప్పే ఉంది దాంట్లో? ఒక్క నిమిషం అండి, తప్పలేదు. ఎందుకు ఆవేశపడతారు? రవి గారు వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. 1 by 1 మీరు కూడా కౌంటర్ చేయండి. సిద్ధారెడ్డి గారు మొత్తం నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోడీ గారిని 18 అక్టోబర్ 2023 18 అక్టోబర్న మోడీ గారికి కార్గే గారు, రాహుల్ గాంధీ గారు కలిసి రాసిన లెటర్ కూడా ఉంది కులగణన జరగాలని. తర్వాత వైఎస్ఆర్సిపి జనవరి 1 నుంచి 3 మధ్యలో పార్లమెంటు సమావేశాల టైంలో, మేబీ ఇన్ ఫిబ్రవరి 2023 ఖచ్చితంగా డిమాండ్ చేసింది కులగణన జరగాలని. కేంద్రం చేయకపోవటం వలన, కేంద్రం చేయాల్సినటువంటి జనగణనే చేయలేదు. కులగణన తీసి పక్కన పెట్టండి, జనగణనే 2020 జూన్ అది చేయలేదు కరోనా వలన. సో ఇవాళ బీహార్ చేశారు, అది ఎగ్జామ్ అది చూసిన తర్వాత ఆ మోడల్ సక్సెస్ అయింది. సో వీఆర్ టేకింగ్ దట్ ఇట్ ఫార్వర్డ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఓకే. బీహార్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో, టీచర్లతో చేశారు. మీరు ఇక్కడ వాలంటీర్లతో చేస్తున్నారు. ఆడకి అర్హత లేదు. ఈయనకి ఆకుకి కరేపాకుకి తేడా తెలవదండి. మీకు తెలుసా? ఉద్యోగులు చేస్తున్నారు కాదు, వాలంటీర్లతో చేయమని ప్రభుత్వ ఆర్డర్స్ ఇచ్చింది. సహాయం మాత్రమే అందిస్తారు స్వామి. చేసేదంతా కూడా సచివాలయం ఎంప్లాయీస్, వాళ్ళు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ముందు సచివాలయ ఉద్యోగులు ఎవరు, వాలంటీర్లు ఎవరు అనే దానికి తేడా తెలుసుకోండి. అసలు సచివాలయమే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాకు చెప్పింది. సచివాలయం రద్దు చేస్తామని చెప్పి చెప్తాం, మేము చెప్తాం, మేము సచివాలయం రద్దు చేస్తాం.
రవి గారు సచివాలయం సచివాలయాలు రాష్ట్ర సచివాలయాలు రాజ్యాంగ ఉంటారు. విరుద్ధం. ఉమ్, సచివాలయం రాజ్యాంగ విరుద్ధం అని కాకు చెప్పింది. మేము పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేస్తాం, అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, దీన్ని రద్దు చేస్తాం. రైట్ సచివాలయం రద్దు చేసి ఉన్న ఎంప్లాయీస్ 1,65,000 మంది Right. తీసేస్తారు కదా. రైట్ ఎందుకు సచివాలయ చేస్తాం? వ్యవస్థ సచివాలయం కాదు, వాళ్ళ సచివాలయ చదువుదా? వ్యవస్థ ప్లీజ్. పక్క రాష్ట్రాల్లో సచివాలయాలు ఉన్నాయా? పక్క రాష్ట్రాల్లో సచివాలయాలు రద్దు ఉన్నాయా? చేసి employees ని చేస్తారు. అన్ని శాఖల్లో సర్దుతాం. పంచాయతీల్ని సర్పంచులకి అధికారాలు ఇస్తాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు పటిష్టం. స్టేట్మెంట్ ఇప్పించండి. ఆల్రెడీ ఇచ్చాడు ఆయన, ఆల్రెడీ Please, తిరుపూరులో sir, please, ఇచ్చాడు. sir. Right. ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. రైట్ తిరుపూరు బహిరంగ సభలో మన 8వ తారీఖు నాడు చెప్పాడు, మీరు వినలేదేమో. ఓకే ఒకసారి ప్లీజ్. చెప్పండి సార్, గట్టిగా చెప్పండి. అరే అరే నేను చెప్తున్నాను కదా, రైట్ ఓకే ప్లీజ్. తిరుపూరు బహిరంగ సభలో 8వ తారీఖు నాడు ఈ నెల చెప్పాడు ఆయన. మరి ఇవాళ జరిగిన వెంకటగిరి సభలో చెప్పలేదు, మీరు వినలేదేమో. ఇవాళ కూడా చెప్పారా? రైట్ ఓకే ప్లీజ్. ప్రతి చోట చెప్తున్నాం మేము అది. ఓకే రాజ్యాంగ విరుద్ధమైన. మేము ఇంకోటి చెప్పాం, వాళ్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, కుదరదని చెప్పి ఎన్నికల సంఘానికి చెప్పాం. టీచర్లతో చేయించాలని చెప్పాం. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చేయమని చెప్పాం. ఎన్నికల సంఘం అదే ఆర్డర్స్ ఇచ్చింది. Right, okay. టీచర్లతో Please. చేయించబోతా ఉంది. రైట్ మీరు ఇద్దరు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అంటే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారము ఎమ్మెల్యేలను మార్చడం కానీ అన్నది ఒకటి చెప్పారు. దాంతోపాటు బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఎక్సెప్ట్ బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఏపీలో బీసీల వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, దాన్ని తప్పడాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు ముందు రాజకీయ పార్టీలు వాళ్ళు ఎవరి టిక్కెట్లు ఇచ్చుకుంటున్నారు, ఎందుకు ఇచ్చుకుంటున్నారు అన్నది వాళ్ళ వ్యూహము, వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు పోతారు. దానికి ప్రతిపక్ష పార్టీలు పెద్దగా దాన్ని విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మార్చుకుంటారు. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని చోట్ల మారుస్తుంది. అందువల్ల బీజేపీ కూడా అదే చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అయినా అదే చేస్తుంది. ఇప్పుడు లక్ష్యం ఏంటి? గెలవాలి అంటే ఉప్పల లక్ష్మణ్ టికెట్ ఇస్తే ఓడిపోతాడంటే ఎందుకు ఇస్తారు టికెట్? ఇంకొకరికి. అందువల్ల అది కాకపోతే ఏంటంటే విస్తృత స్థాయిలో, అంటే ఎక్కువ స్థాయిలో మార్పులు చేర్పులు చేయటము, చాలా మందికి రిజెక్ట్ చేయడం వలన ఇది చర్చ అయింది. ఎక్కువ స్థాయిలో ఎందుకు చేయాల్సి వచ్చింది? 151 సీట్లు 175లో పొందినటువంటి వైఎస్ఆర్సీపీ 175 టార్గెట్ అని చెప్తూ ఇవాళ కనీసం 40 మంది అభ్యర్థులైనా మార్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగిందనే కదా. అది నాయకుల మీద కూడా వ్యతిరేకత పెరిగిందనే కదా. ఉప్పల లక్ష్మణ్ మీద వ్యతిరేకత ఉందని మీ సర్వే రిపోర్టు చెబితేనే కదా వద్దనుకుంటున్నారు. అర్థమేమి? మీ పరిపాలనలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా స్పష్టంగా కనపడుతుంది. అది ఒకటి నాయకుల మీద కూడా కనిపిస్తున్నది. ఆ నాయకులు అక్కడ సరిగా పనిచేయకపోవడము, అవినీతికి ఎక్కువ పాల్పడము, ప్రజాధనాన్ని దోచుకోవడం, అంటే గవర్నమెంట్ డబ్బులు దోచుకోవడం పక్కన పడేసి ప్రజల ధనం కూడా దోచుకుంటే భూములు లాక్కోవడము, తక్కువ రేట్లకి ఇమ్మని చెప్పి అడగడము, ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటి కారణంగా అభ్యర్థులను మీరు మారుస్తున్నారు. ఇలాంటి ఎందుకు మారుస్తున్నారు? ఏం చేశారు? ఇప్పుడు ఆయన తాగుబోతు లేకపోతే ఆయన తిరుగుబోతు అంటే అభ్యర్థులు మారుస్తారా? లేకపోతే ఆయన కంపెనీలు ఉన్నాయి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుకుంటాడు, వ్యాపారాలు చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. చేయని వాళ్ళు ఎవరు? అందరికీ వ్యాపారం. ముఖ్యమంత్రులు కూడా వ్యాపారాలు ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఎవరికి. అవి సహజమైపోయినాయి. అందరూ ఎందుకంటే వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో చేరిపోయారు. దాన్ని మనం ఆ వ్యవస్థ ఇప్పుడు మార్చలేనప్పుడు ఇంకా అభ్యర్థులను మార్చుకునేటువంటి అంశం ఏదైతే ఉందో, సత్యాక మిత్రులు ఎస్సీలకు ఎఫెక్ట్ అవుతున్నది అంటే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే ఒక ఎస్సీ బదులు ఇంకొక ఎస్సీని అక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో వేరే వాళ్ళు రాలేరు కదా, పెడతారు కదా, వేరే వాడిని పెట్టరు కదా. ఇక్కడ ఓపెన్ అంటే జనరల్ కేటగిరీలో నియోజకవర్గాల్లో ఎస్సీ ఎవరైనా ఉండి అతని బదులు ఇంకొకరిని తీసుకొచ్చి పెడితే ఎస్సీకి ఇవ్వకుండా ఇంకొక వేరే సామాజిక వర్గానికి ఇస్తే మనం దాన్ని తప్పు పెట్టచ్చు. అది అన్యాయం జరుగుతున్నది. ఎస్సీని అక్కడ మార్చట్లేదని ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ నినాదం మొదలు పెట్టారు. ఎందుకు? ఎక్కువ శాతం బీసీలు ప్రతిపక్షాల వైపు ఉన్నారు ఈ రోజు. ఇంత ముందు నుంచి కూడా ఉన్నారు తెలుగుదేశానికి.
అలాగే ఇప్పుడు ఇంకా వ్యతిరేక ఓటు శాతం పెరిగినప్పుడు బీసీలను కొంచెం అట్రాక్టివ్ చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్ లో కూడా చెప్పాడు. బీసీలకు ఎక్కడ జడ్పీ చైర్మన్ ఇచ్చాము, ఏ పోస్టులు ఎన్ని ఇచ్చాము, ఎస్సీలకి ఎన్ని ఇచ్చాము అని మొత్తం చదివాడు అంతా. చదివినప్పుడు ఎన్ని చెప్పినా కూడా బీసీలకి రాజ్యాధికారము అవసరమా? ఈ కుర్చీలు లేని కార్పొరేషన్లు, ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నారు బీసీ లేదంటే ఎస్సీ, అలాగే మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉన్నారు ఎస్సీలు, బీసీలు, మహిళలు. ఎవరు పరిపాలన చేస్తున్నారు నిజమైన పరిపాలన? రైట్, ఆఫీస్ ఉంటుంది కానీ అధికారం ఉండట్లేదు. రైట్, నలుగురు రెడ్లు. రైట్, నలుగురు రెడ్లు. ఓకే ప్లీజ్ ఒక నిమిషం సార్, నేను తిరిగి వస్తాను మనతో పాటు. రైట్ సార్, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు దగ్గరికి వెళ్దాం, ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. సార్ తిరుపతిరావు గారు, నేను కదా మాట్లాడాలా? నేను వస్తాను సార్, రఫీ గారు వస్తాను. చిన్న ఇంటరప్షన్ ఉంది. తిరుపతిరావు గారు ఒక బ్రీఫ్గా సార్ ప్లీజ్. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఒక్క విషయం నేను ఫస్టే చెప్పాను, వైసీపీ సోదరులు రామ మందిరం గురించి ప్రస్తావించారు, వేరే అంశం ఏదైనా ప్రస్తావిస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే రామ మందిరం మేము కట్టడం ప్రారంభించి అది కోర్టుల ద్వారా వచ్చినటువంటి తీర్పు ఆధారంగా 3 సంవత్సరాల కింద ప్రారంభించాం. ఇవాళ పూర్తవుతున్న సందర్భంలో మేము అది ప్రారంభిస్తున్నాం. కాబట్టి కంపారిజన్ కరెక్ట్ కాదు. ఇంకేదన్నా విషయం గురించి అనేసి ఖచ్చితంగా నేనే యాక్సెప్ట్ చేశాను. ఎవరమైనా ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయాలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి. రాజకీయ పార్టీ అండి, రాజకీయం చేస్తుంది, దాన్ని చెయ్యదు. ఇవాళ రఫీ గారు తెలుగుదేశం పార్టీ చెయ్యదు అనేసి అంటే నేను యాక్సెప్ట్ చేస్తానా, లేదా వైసీపీ చేయట్లేదు అనేసి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? సహజం అది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ కులగణన జనగణన అనేది ఎస్ డెఫినెట్ గా 2020లో జరగాలి. 21 సెన్సెస్ రావాల్సి ఉండేదండి. 2011 తర్వాత సెన్సెస్ జరగలేదు. కోవిడ్ నేపథ్యంలో అది ఆగిపోయింది. తర్వాత ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ లో మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ ఇవాళ అంటే జనగణన లేకుండా కూడా ఖచ్చితమైనటువంటి గణాంకాలు తీసుకునే పరిస్థితి ఇవాళ దేశంలో నిర్మాణం అయింది. ఎలాగంటే ఇంతకు ముందు జనన మరణాలకు సంబంధించి ఆ రిజిస్టర్లు అవన్నీ కూడా చాలా వేగ్గా ఉండేవి. నేను ఫేక్ అనే పదం వాడను, వేగ్గా ఉండేది. వాళ్ళ జనన మరణాలకు సంబంధించినటువంటి రిజిస్టర్లు అంటే ప్రజలే స్వయంగా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు అందులో ఎంటర్ చేయించుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఒకప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి మరణించినట్లయితే ఏదైతే ఆ వారసులకు అవసరమైనటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకోకుండా ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇవాళ అలా కాదు కదా. మరణించిన వెంటనే రిజిస్టర్లో నమోదులు జరుగుతున్నాయి. నమోదైనటువంటి విత్ ఇన్ డేస్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ కనుక తీసుకోకపోయినట్లయితే ఈ వారసులు అనేవాళ్ళు దేన్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేరనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కానీ కేంద్ర ప్రభుత్వాల వద్ద కానీ ఇవాళ ఏదో సెన్సెస్ ద్వారానే రాబట్టుకోవాల్సిన ఆవశ్యకత కూడా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా సెన్సెస్ అనేది సహజంగా జరిగేది, ఏదో మన దేశంలో జరిగేది కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఫాలో అవుతున్నటువంటి మెథడ్. ఇది ఒక అంశం. రెండవది గమ్మత్తైన విషయం వైసీపీ విషయం అయితేనేమి, లేదా నేను ఉపలక్ష్మణ్ గారి తాలూకా యూనివర్సల్ స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ రాజకీయ పార్టీ కూడా మార్పులు చేర్పు ఖచ్చితంగా చేసుకుంటుంది, సహజం అది. దాంట్లో జాతీయ పార్టీలకి నేను ఇంక్లూడింగ్ కాంగ్రెస్ చెప్తాను, కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాలు జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి తేడా గమనించాలా. ఏంటంటే జాతీయ పార్టీల తాలూకా ఆలోచన కానీ లేకపోతే విధానం కానీ వ్యక్తి ఆధారంగా ఉండదు, వ్యవస్థకి ముఖ్యుడైనటువంటి వ్యక్తి ఆధారంగా ఉండదు. కానీ ప్రాంతీయ పార్టీల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వ్యవస్థకు కూడా ప్రాధాన్యత ఉండదు. అంటే ఐ మీన్ పార్టీకి కూడా ప్రాధాన్యత ఉండదు, అక్కడ వ్యక్తే. ఇప్పుడు గతంలో 151 సీట్లు గెలిచి 51% ఓట్లు వచ్చినప్పుడు ఎవరు గొప్పతనం అని చెప్పారు? ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు గొప్పతనం అనేసి ఎవరైనా చెప్పారు వైసీపీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కింగు, అవన్నీ కూడా ఆయన వల్లనే వచ్చాయని చెప్పారు. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో వాళ్ళు బయటకు వెళ్ళిపోయినటువంటి, సరే బయటకు వెళ్ళే వాళ్ళు అలాగే మాట్లాడతారులే అనుకుందాం కాసేపు. కానీ ఇవాళ వ్యక్తుల్ని మారిస్తే, ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని మారిస్తే ఆ ప్రభావం ఆ పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకనిసి అంటే అక్కడ వ్యక్తినే చూసి ఆ రోజు ఓట్లు వేశారు. ఇవాళ మళ్ళీ వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ
స్థానిక వ్యక్తి ప్రాబ్లము అనేసి అంటే ఇవాళ మార్చినటువంటి ఏ స్థానిక వ్యక్తి తాలూకా ఫేస్ చూసి కూడా ఎవరు ఓటు వేయలేదు, Correct. వెయ్యరు ప్రాంతీయ పార్టీలు. అదే కాదు రేపు తెలుగుదేశం అంతే. రైట్ 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 కాబట్టి ఈ ఈ ఈ చేంజింగ్స్ అనేవి కూడా ఖచ్చితంగా ప్రభావం ఏ పార్టీ అయినా చేసుకోవడం కామన్, కానీ ప్రాంతీయ పార్టీలు చేసేటప్పుడు ఏంటనేసి అంటే అదేదంటారు కదా, గెలిస్తే నా తాలూకా గొప్పతనం, ఓడితే నీ తాలూకా చేతకాంతనం అన్నట్టుగా ఉంటది అనమాట. రైట్ 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 సార్. సార్ రఫీ గారు, సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి సార్, రెస్పాండ్ అండి సార్. చెప్పండి సార్, దేని మీద? అదే ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా విన్న తర్వాత అన్ని పార్టీల్లో మార్పులు చేర్పులు సహజము, కేవలం వైసీపీని నిందించడం తగదు. దాంతోపాటు కులగణనకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో కూడా కులగణన అనేది ఎక్స్రే లాంటిది, దాన్ని తెలిస్తే అంటే ఎక్స్రే తీస్తేనే మనకు ఎటువంటి జబ్బు ఉంది మనిషికి అనేది తేటతెల్లం అవుతుంది, కాబట్టి కులగణన తప్పటాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఏంటి మీ పార్టీ రెస్పాన్స్? అంటే ఇవాళ భారతదేశంలో ఈ కులగణ అనేది 100 సంవత్సరాల క్రితం జరిగింది సార్. అది 1890లో ఎప్పుడో జరిగింది అది. ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణలో ఎప్పుడు కూడా కులగణన చేయలే. ఇప్పుడు బీసీలు దేశవ్యాప్తంగా అది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ చేస్తూ ఉంటే బీహార్ గవర్నమెంట్ నితీష్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి టీచర్లు, ఆఫీసర్లతో, ఎంప్లాయీస్తో ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే జనగణన చేస్తారో అదే సింబద్ధితో కులగణన చేసి ఆ బీహార్ రాష్ట్రంలో 52% బీసీలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన తేటతెల్లం చేశారు. ఒక చోట తిరుపతి రావు చెప్పినట్టు 60 ఉండొచ్చు, ఒక చోట 47 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఎస్సీలకి ఒక లెక్క ఉంది. ఇప్పుడు మైనార్టీస్ అనుకోండి, పేరు ప్రకారంగా సయ్యద్ రఫీ, గుర్తుపట్టొచ్చు, ముంతాజ్ బేగం, ఆ పేర్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా లెక్క వస్తుంది. ఈ బీసీలకి అలా లెక్క రావట్లా ఇప్పుడు. కాబట్టి బీసీ అనేవాళ్ళు ఏ కులము ఏంటి, ఎందుకంటే అనేక బీసీ సంక్షేమ పథకాలు ఈ దేశంలో అమలు అవుతా ఉన్నాయి మండల కమిషన్ వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి దామాషా ప్రకారంగా ఎవరి వాటాని వాళ్ళు బడ్జెట్లో లేదా రాజకీయంలో వాళ్ళు పవర్ తీసుకోవాలనేటువంటి ఒక ఇది భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ని చాలా పార్టీలు ప్రకటించాయి. మా పార్టీ కూడా చర్చించి బీసీ కుల గణన జనగణనతో పాటు శాస్త్రీయంగా చేయవలసిందే అని చెప్పాం. రైట్. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి, ఈ డిమాండ్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 1 ఇయర్ క్రితమే నితీష్ కుమారు ఆ రాష్ట్రంలో చేశాడని చెప్పాడు. ఈయనేం చేస్తున్నాడు, వాలంటీర్లు పెట్టి రాజ్యాంగ పద్ధతి లేనటువంటి ఆ సంస్థలు వచ్చినాయి కదా, పెట్టేశాడు కదా సచివాలయ వ్యవస్థ. వాళ్ళెవరు క్లాస్ 3 ఎంప్లాయీస్ కాదు, గ్రూప్ డి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకేం ప్రమోషన్ ఛానల్ ఏం లేదు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక స్కేల్ ఇచ్చాడు. వాళ్ళకేం ట్రైనింగ్ లేదు, వాళ్ళకేం విధి లేదు, వాళ్ళ చేత చేయిస్తానన్నాడు. దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తాం. మేమేమంటామంటే, నువ్వు ఎన్నికలకు ముందు బీసీలు ఇంత శాతం ఉన్నారని చెప్పి మీ వాలంటీర్లతో చేసేసి ఇదిగో నేను ఇన్ని పదవులు ఇచ్చేస్తాను అని చెప్పి బీసీలని మభ్య పెట్టడానికి నేను వాళ్ళు ఏం చెప్తానంటే, ముస్లిమ్స్లో కూడా ఆయన ఇంటి పేర్లకి కార్పొరేషన్ పెట్టేశాడు. సయ్యద్ కార్పొరేషను, షేక్ కార్పొరేషను. రైట్ సార్, ఓకే చెప్పలేము సార్. మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఆపరు, నేను మాట్లాడినప్పుడు ఇచ్చాను సార్ మొత్తం అందరికీ చెప్పేది రండి. ప్లీజ్. ముస్లిమ్స్ లో కూడా ఇంటి పేర్లతో ఒక 4-5 కార్పొరేషన్లు పెట్టాడు ఆయన. ఇంతవరకు ఎవరు పెట్టలే. మైనార్టీ కార్పొరేషన్ అనేది ఉండేది గత ప్రభుత్వంలో కూడా. అది కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదటిసారిగా పెట్టి కొంత డబ్బు కేటాయించి వాళ్ళకి దుకాన్, మకాన్, ఇతర అవసరాలు ఇచ్చేవాడు. ఇది ఇంటి పేర్లతో కార్పొరేషన్ పెట్టాడు. ₹1 మాత్రం ఇవ్వాల. ఆఫీసే లేదు. సయ్యద్ కార్పొరేషన్కి ఆఫీసే లేదు, షేక్ కార్పొరేషన్కి ఆఫీసే లేదు. ఏదో మభ్య పెట్టేటువంటి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రంలో 4 రెడ్లని, ఈ 4 ప్రాంతాలని 4 రెడ్లకి అప్పచెప్పి మంత్రులు వాళ్ళ కాళ్ళు ముక్కేలాగా చేసి ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి డీజీపీ కానీ, సిఎస్ కానీ అన్ని పదవులు రెడ్లకి ఇచ్చి రెడ్డి రాజ్యం నడుపుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. సార్ షేక్ సైదా గారు,
ఏంటి ఇంతకుముందు వైసీపీ నేతలు మాట్లాడారు, దాని తర్వాత టీడీపీ నేతలు కూడా ఇది మాట్లాడారు. ఆధార ఈ రూపం సమాధానం. మార్చేటప్పుడు ఈ అభ్యర్థుల మార్పు విషయంలో కానీ లేకపోతే జగన్ గారు లేరర్ షో నడుస్తుంది కదా అక్కడ. కార్పొరేషన్లకు నిధుల విషయంలో కానీ ఏంటి? ఒకటి నరేష్ గారు, ఎందుకంటే అభ్యర్థులు మార్చే విషయంలో ఇది రాజకీయ పార్టీల హక్కు, ఏ పార్టీనైనా ఏ అభ్యర్థినైనా మార్చుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు అనుభవజ్ఞులు అని చెప్పారు, ఈ విషయాన్ని మేము కాదంటలేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క ఒంగోలులో చెల్లనటువంటి అభ్యర్థి పక్కన ఉన్నటువంటి మార్కాపూర్ నియోజకవర్గంలో చెల్లుతాడా? ఈ రూపాయి నాణ్యం చెల్లదు, డిసైడ్. ఈ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ కానీ పక్కన పెట్టండి, ఆంధ్ర బ్యాంకులో స్టేట్ బ్యాంక్ తీసుకెళ్తే తీసుకుంటాడా? లేకపోతే ఈ చిల్లర కొట్లో ఇచ్చాడు చెల్లదని చెప్పారు, ఇంకో చిల్లర కొట్టు తీసుకెళ్ళి చెల్లిద్దా? దీన్ని గమనించాలి. అలాగే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళాలన్నా సరే పరదాల మాటని వెళ్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ప్రజానాయకుడు, ఆయన సొంతూరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పరదాల మాటన రక్షణతో ఎందుకు వెళ్తూ ఉన్నాడు అంటే ప్రజల విశ్వాసం కోల్పోయారు కదా. అలాగే ఇంతమంది అభ్యర్థుల్ని ఒకే 175 నియోజకవర్గాల్లో దాదాపు 70-80 మంది అభ్యర్థుల్ని మీరు మారుస్తున్నారంటే ఇది దేనికి సంకేతం? ప్రభుత్వం మీద వ్యతిరేకత మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది కదా. మరి మా ముఖ్యమంత్రిని చూసి ఓట్లు వేశారు, ఆయన ఏ ఊరిని గెలిపిస్తాడు అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి గారి గొప్పల మాటలు చెబుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను శ్రీనాథ్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, శ్రీధర్ రెడ్డి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, ఒకటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మీరు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధానాన్ని మానుకోండి. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు, మీరేదో నోరు ఉందని అధికారం ఉందని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు సహించరు. ఎందుకంటే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అని. అందుకనే ఈరోజు షర్మిలమ్మ గారు మా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతూ ఉన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం, రాజన్న రాజ్యం స్థాపన కోసం, ఇందిరమ్మ రాజ్యం స్థాపన కోసం ఆమె ప్రజల్లోకి రాబోతూ ఉంది. అందువలనే ఈరోజు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో మీరు ఒకసారి పరిశీలించుకోండి, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. రేపు మా రోజులు రాబోతా ఉన్నాయి, మీరందరూ మా పార్టీలోకి రావాలా, దీన్ని గమనించి మాట్లాడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రైట్ సార్. అవధు శ్రీధర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఏపీలో అణగారిన వర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో నిధులు లేవు, కేవలం ఫ్యాను ఫ్యూను ఫోను అన్నట్టుగా మారింది తప్ప ఆ సామాజిక వర్గాల సాధికారత కోసం నిధులు మంజూరు చేయకపోతే ఎట్లా అనేది ఒక ప్రధాన ప్రశ్న సార్. సార్, ఇక్కడ ఒక్కొక్క పార్టీకి ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుందండి. కార్పొరేషన్ వాళ్ళకి ఆఫీసులు లేవన్నారు, గౌరవ వీళ్ళు ప్రతినిధులు కదా, వస్తే వాళ్ళకి ఎక్కడ ఆఫీసులు ఉన్నాయి, ఎక్కడ ఛాంబర్స్ ఉన్నాయి అనేది నేను చూపిస్తానండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా 56 కార్పొరేషన్స్ కూడా ఛాంబర్స్ ఉన్నాయి, ఆఫీసులు కూడా ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, విధులు అంటున్నారు. ఇప్పుడు మాకున్న దీని ప్రకారం మేమేం చేసాం, ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. ఏమి హామీ? 45 సంవత్సరాలు దాటిన కొంతమంది కాపులకి ఒక స్కీము, 45 నుంచి 60 వాళ్ళకి కాపు మహిళలకి వైఎస్ఆర్ కాపు చేయుత అని చెప్పి పెట్టాం. అలాగే విడోస్ మిగిలిన బీసీ క్యాస్ట్లకి కూడా 45 నుంచి 60 మధ్యలో ఇచ్చాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉండేదంటే కార్పొరేషన్ నుంచి ఒక ఇన్నోవా ఇచ్చి, ఆ ఇన్నోవా మీద 15 లక్షలు 20 లక్షలు సబ్సిడీ ఇచ్చి దాన్ని తెలుగుదేశం నాయకులందరూ పంచుకునేవాళ్ళు. ప్రభుత్వం ఖర్చు పెట్టింది 15 లక్షలు ఒక దాని మీద. కానీ మేమేం చేస్తున్నామంటే ఆ బెనిఫిషరీస్ ని వైడ్ స్ప్రెడ్ చేసి మొత్తానికి సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన పంచుతున్నాం. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ కార్పొరేషన్. వాళ్ళ కులాల్లో కార్పొరేషన్ ద్వారా ఇవ్వట్లేదండి, అది పట్టణ ద్వారా ఇస్తున్నారయ్యా, తెలుసుకోను. కార్పొరేషన్ ద్వారా ఇవ్వట్లా,
రఫీ గారు ఒక్క నీకు నిమిషం అదే సార్ చెప్పేది, ప్లీజ్. ఆకుకి కరేపాకుకి తేడా తెలియదు రైట్, నువ్వు రఫీ గారు ఒక్క అట్లా నిమిషం తెలుసు. సార్, రఫీ గారు నీకు టైం ఎక్కువగా లేదు సార్, ప్లీజ్. కార్పొరేషన్ ద్వారా ఇవ్వట్లేదు. నీకు సచివాలయ బటన్ ఎంప్లాయీకి వాలంటీర్ కి తేడా తెలియదు నువ్వు అట్లా ఉండు. నీకు తెలుసు, నీకేం తెలుసు? నాకు సార్, తెలిసింది ఇప్పుడు నేను చెప్తున్నా. నీకేం శ్రీధర్ రెడ్డి గారు తెలుసు? అంటే సార్ నిజంగా సార్, ఇప్పుడు నీకు కొన్ని తెలుసు, కార్పొరేషన్లకు అయితే చెప్పాను నిధులు ఆయన మంజూరు చేశారు, మాట్లాడినప్పుడు కానీ నేను మాట్లాడలా. రైట్ అంటే ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా ఇవ్వట్లేదని నేను చెప్తున్నానండి నరేష్ గారు. రైట్. కార్పొరేషన్ ద్వారా ఇవ్వట్లా. అబద్ధాలు చెప్తే ఎలా కూర్చొని? అవును ఇప్పుడు అదే నేను అడుగుతున్నానండి శ్రీధర్ రెడ్డి గారు, కొన్ని కులాల సామాజిక వర్గాల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశారు, వాళ్ళ అకౌంట్లో కూడా నిధులు వేశారు, కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వెళ్ళి మాలామాదిగ కార్పొరేషన్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు అనేది ఉన్నాయి కదా సార్. అరే మైనార్టీ కార్పొరేషన్ కూడా ఇవ్వలేదండి. ఓకే ప్లీజ్. మైనార్టీ కార్పొరేషన్ కూడా రూపాయి ఓకే ఇవ్వలా. రైట్, ఓకే శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఏమండి ఓపిక ఉండాలా, వినేదానికి ఓపిక ఉండాలా. ఓపిక లేకపోతే 23 ఇచ్చారు. రైట్ రఫీ గారు. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్. రేపు 9 నీకు వచ్చేది. ఓకే అది చూద్దాం సార్, భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. శ్రీధర్ రెడ్డి గారు. 10 అంకే పడదు. సార్ ఇక్కడ ఒక్కో పార్టీకి ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది. మేమేం చేసాం, ప్రజలకు వైడ్ స్ప్రెడ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు లక్షల్లో బెనిఫిషరీ ఇవ్వాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము వైఎస్ఆర్ మార్ట్స్ అని చెప్పి పెట్టాము. దాన్ని దాదాపు 800 మార్ట్స్ ఓపెన్ చేసాం. 800 మంది బెనిఫిషరీస్ ఒక్కొక్క యూనిట్లు. అందులో 10-15 మంది మహిళలు ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఆపరేటింగ్ దెమ్. సో వాళ్ళని మేము మనం ఆ నిధుల్ని ఎలా ఉపయోగించామో, దాన్ని ఎలా ట్రాన్స్పరెంట్ గా వాడుకున్నాం అనేది దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక్కడ లోన్లు ఇవ్వట్లేదంటే లోన్ ఇక్కడ మేము ఉన్న 15 లక్షలు ఒక్కడికి ఇచ్చే బదులు 15 లక్షలు 100 మందికి ఇచ్చి పంచుతున్నాం. ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళు మాట్లాడుతా అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ అంటున్నారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడారు. 1999లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయండి? ఎన్ని సీట్లు మార్చారు? 94 సీట్లు మార్చారు. శనక్కాయల అరుణ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి? బాబు మోహన్, శనక్కాయల అరుణ, జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి. హిస్టరీ తెలియకుండా ఎవడు మాట్లాడకండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన పెద్ద ఆయన మాట్లాడుతా ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పనికిరాని స్థితిలో పడిపోయి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు తన భుజ స్కంధాల మీద 2 సార్లు పార్టీని గెలిపించారు. అయ్యా రాజశేఖర్ రెడ్డి మావాడు, మీవాడు కాదు. శ్రీధర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి మావాడు. మీ పార్టీ వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ తీసేయండి, సిపి తీసేయండి. మీ పార్టీ ఫేక్ పార్టీ. మీరు నోరుందని మాట్లాడొద్దు. రాజశేఖర రెడ్డి మావాడు. రైట్, ఓకే ప్లీజ్ సమయం మించిపోతాం సార్. రైట్, మరొక రోజు మనం చర్చను కొనసాగిద్దాం. మనం కంక్లూడ్ చేద్దాం సార్, సమయం మించిపోతుంది. కొన్ని బ్రేకింగ్ న్యూస్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాళ్ళకి సార్ ప్లీజ్. రైట్ ప్లీజ్ తొందరగా. బీసీల సీట్లు కూడా మార్చాము, ఓసీల సీట్లు మార్చాం. రాజమండ్రి రూరల్ ఓసీకి, అక్కడ నుంచి బీసీకి మార్చాం. వైజాగ్ సౌత్ ఓసీ బ్రాహ్మణ్, అక్కడ నుంచి బీసీకి మార్చాం. కదిరి ఓసీ రెడ్డి ముస్లింకి ఇచ్చాం. మంగళగిరి వైజాగ్ ఓకే సార్ ప్లీజ్. వద్దు సార్ ప్లీజ్, నో క్రాస్ టాక్. ఇది వాళ్ళ సమయం మించిపోతా ఉంది సార్ ప్లీజ్. ఈ రోజు వైండ్ అప్ చేద్దాం. మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ మనం కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ డిబేట్, బిగ్ టాక్. మనతో పాటు ఈ మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి అవుతూ శ్రీధర్ రెడ్డి గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారికి, వారితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, మన స్టూడియోకి వచ్చి మన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.